ఒక దీపం వెలిగించాలంటే మనిషి అయితేనే వెళ్ళగలదు. ఇప్పుడు తెలియదు ఆ బాధ. నిజంగా చెప్తున్నాను, ఒక దేవాలయం పక్కన టేకు చెట్టు అయి పుట్టారనుకోండి, ఆ టేకు చెట్టు నిటారుగా పెరుగుతోంది అనుకోండి, కార్తీక పౌర్ణమి నాడు అందరూ వచ్చి దీపాలు పెడుతున్నారనుకోండి లోపల, అందులో కూడా వృద్ధి క్షయం ఉన్నాయి కదా, పెరుగుతోంది కదా, లోపల జీవుడు ఉన్నాడు కదా. ఆ టేకు చెట్టు అక్కడి నుంచి చూసి, ఇంతకు ముందు నేను మనుష్యుణ్ణే, ఈ శివాలయం వెనక వీధిలోనే ఉండేవాణ్ణి, ఒక్కనాడు గుళ్ళోకి వెళ్ళలేదురా, ఇలా నేను కూడా ఒక్క దీపం పెట్టుంటే ఎంత అదృష్టాన్ని పొందుండేవాణ్ణో, ఆ గుళ్ళోకి వెళ్ళుండేవాణ్ణి, ఇవాళ ఇంతమంది ఎన్ని తరాలు చూశానో, ఇదిగో ఇలా పెరుగుతున్నాను. ఆఖరికి దీన్ని తరుక్కుపోయి తలుపులు గోడలు చెక్కలు చేసుకునేవాడు వస్తాడు, ఎందుకురా ఈ బతుకుని ఏడుస్తుంది. అందుచేత శంకర భగవత్పాదులు దేని కొరకు తలకొట్టుకుని బాధపడ్డారు? మనుష్యత్వము, ముముక్షత్వము, మహాపురుష సమాశ్రయణము. అందుకని నాయన మనుష్య జన్మ వచ్చిందిరా, జాగ్రత్త అంటాడు గురువు. అందుకని ఆ గురువు యొక్క రుణం తీర్చుకునేది కాదు. అందుకని గురు పూర్ణిమ అని సెలబ్రేట్ చేసుకుని ప్రత్యేకం ఆషాఢ మాసం పౌర్ణమి నాడు చెయ్యడం వెనకాతల ఒక రహస్యం కూడా ఉంది. గురువు యొక్క అవసరం ఎప్పుడో తెలుసా అండి? బాగా చీకటి పడాలి, బాగా మొక్కలు గిక్కలు లతలు అలాంటివన్నీ పెరిగిపోవాలి, దారి డొంకైపోవాలి, మార్గం తెలియనటువంటి పరిస్థితి అయిపోవాలి. అప్పుడు కదా మీకు భయం వేసి ఎవరన్నా తోడొస్తే బాగుందని అడుగుతారు. బాగా వెలుతురుండి చక్క హైవే కనపడుతుంటే ఎవరొస్తే ఏలేసుకుంటే పాట పాడుకుంటూ వెళ్ళిపోతారు. ఆషాఢమాసం వస్తే అదిగో అటువంటివన్నీ ప్రారంభం అవుతాయి. ఆషాఢమాసంలో ఆకాశం అంతా మేఘావృతం అయిపోతుంది, చీకటి పడిపోతుంది. ఎక్కడ చూసినా లతలు తీగలు చెట్లు మొక్కలు అన్నీ పెరిగిపోతాయి, నామరూపాత్మకమైనటువంటి జగత్ ఏర్పడిపోతుంది. అప్పటి వరకు ఏ గింజ ఏదో తెలియదు, భూమి మీద పడిపోయి ఉంటుంది. వర్షపు చినుకొచ్చి ఆ గింజని తగులుతుంది, నామం వస్తుంది, రూపం వస్తుంది. ఆ రూపం చూసి వెంటనే అంటాడు ఇంటి యజమాని, అబ్బో పనస మొక్క లేచిందే ఇంట్లో, దీనికి కుదురు కట్టి అంటాడు. మిగిలిన వాటిని పీక అవతల పారేస్తాడు. అందుకని నామరూపాత్మకమైన జగత్ వస్తుంది. ఇక్కడ కూడా అంతే. ఇక్కడ కూడా అజ్ఞానం అనేటటువంటి చీకటి ఏర్పడుతుంది. ఈ అజ్ఞానం అనేటటువంటి చీకటిలో ఆశ మోహము అనేటటువంటి లతలు పెరిగిపోయినప్పుడు గురువు అనేటటువంటి వాడు బయలుదేరి, రమణ మహర్షి అంటారు, గురువుది సింహనామం. గురువు ఒక్కసారి నోరు విప్పి మాట్లాడాడు అనుకోండి, వెంటనే అప్పటి వరకు ఉన్నటువంటి అజ్ఞానం వెనక్కి తిరిగి పారిపోతుంది. సింహం ఒక్కసారి అరణ్యంలో లేచి గర్జించింది అనుకోండి, మిగిలిన జంతువులన్నీ పారిపోతాయి సింహగర్జన వినేసరికి. గురువు ఒక్కసారి పీఠం మీద కూర్చుని ఆత్మబోధ చేశాడనుకోండి, అప్పటి వరకు ఉన్న అజ్ఞానం పటాపంచలైపోతుంది. భిజ్యతే హృదయ గ్రంథి ఛింద్యంతే సర్వసంశయా క్షీయంతే చాస్యకర్మాణి తస్మిన్ దృష్టే పరామరి. ఆ గురువుకి ఇది ఉండాలని కోరిక ఏమీ ఉండదు. తాను శరీరము కాదు, తను కేవలం ఆత్మ. ఆ గోడ మీద చూడండి రమణుల్ని, వారికి ఏమిటి, వారికి ఏం అక్కర్లేదు. ఆ గోచి కూడా ఆయన ఎందుకు పెట్టుకున్నారు? బాగున్నది మహాప్రభో పెట్టుకోండి శిష్యులు అంటే పెట్టుకున్నారు, లేకపోతే ఆయనకి ఆ గోచి కూడా అక్కర్లేదు. అసలు శరీరమే నేను కాదు. ఇంకా ఆ భావనతో ఉన్నవాడిని మీరు కొడతారా, తిడతారా, కోస్తారా, ఏం చేస్తారు? ఏం చేసినా ఆయనకి బెంగలేదు. ఆయనకి సర్కోమ వచ్చింది, ఆయనకి ఏం బెంగలేదు. పుండు, ఈ శరీరం ఏవో పుండు, దీనికో పుండు పుట్టింది, మళ్ళీ దాని గురించి నాకు బెంగ ఏమిటన్నారు. ఇదిగో ఆ స్థితికి గురువు వెడతాడు. అందుకే గురువు యొక్క దర్శనం చేస్తే చాలు, గురువు యొక్క నడువడి చూస్తే చాలు, వెంటనే అబ్బాయి మహానుభావుడురా అని ఆయన తేజస్సు చేత, ఆయన నడువడి చేత అలా ప్రవర్తించాలనిపిస్తుంది. శ్రీభాష్యం అప్పలాచార్య స్వామి వారని కాకినాడలోనే ఉండేవారు మహానుభావుడు. రామాయణం ఇలా చంకలో పెట్టుకుని ఓ కండువా కప్పుకుని యలమంచలి సింహాద్రి ఎక్స్ప్రెస్ దిగేవారు. నేను ఆంధ్ర బ్యాంక్ లో పనిచేసేవాడిని. అప్పుడు ఇద్దరం కలిసి నడిచి బయటకు వచ్చేవాళ్ళం. ఓ రిక్షా కూడా వచ్చేది కాదు. స్వామి ఏమిటండి రామాయణం చెప్పడానికి వెడుతున్నారా అంటే అవుననేవారు. మరి స్వామి ఎవరు ఏం రిక్షా కూడా పంపించరా అంటే ఎందుకో 4 అడుగులు నడిచి వెళ్ళిపోను అనేవారు. స్వామి ఏమండి మరి నడిచి వెళ్ళడం ఏమిటి స్వామి, కనీసం చెప్పుకునే వాళ్ళు రిక్షా పంపించరా? ఎంత ఉపకారం చేశారో, నన్ను రామాయణం చెప్పమన్నారు, వాళ్ళ ఇంటికి వెళ్ళి రామాయణం చెప్పి నేను ఎంత ఉద్ధరింపబడుతున్నాను కోటేశ్వరరావు, వారికి నేనా నమస్కరించవలసింది, వారు నాకా నమస్కరించవలసింది, పైగా రిక్షాయే నాకు. ఎంత విధేయతండి, ఎంత వినయం అండి. ఆ వినయం గల వారు నా స్థితికి తీసుకెళ్ళింది, మహామహోపాధ్యాయ బిరుదాంకితుల్ని చేసింది. ఇవాళ శ్రీభాష్యం అప్పలాచార్య స్వామి వారి పేరు చెప్తే కంట నీరు పెట్టని వారు లేరు, ఆయన శరీరం విడిచిపెట్టారంటే. అది గురువు యొక్క స్థితి. ఒక కుటుంబంలో ఒకడు పోతే ఆ కుటుంబం బాధపడుతుంది. గురువు కాని వెళ్ళిపోయాడా సమస్త లోకం తల్లడిల్లిపోతుంది. మళ్ళీ ఆ గురువు ఎక్కడి నుంచి వస్తాడని.
ఇప్పుడే అక్కడ సభలో చెప్పొచ్చాను. గురువు వల్ల ఉండేటటువంటి ఉపకారం ఏమిటని అడిగారు రమణ మహర్షిని శిష్యులు. అంటే రమణులు అన్నారు, గురువు శరీరంలో ఉండడమే ఉపకారం అన్నారు. గురువుకి శరీరం అక్కర్లేదు, గురువుకి శరీరం గురించి తాపత్రయం లేదు, అది ఎప్పుడు పడిపోతే అప్పుడు పడిపోతుంది, దాని గురించి ఆయనకి ఏం బెంగ లేదు. కానీ బెంగంతా ఎవరికి? శిష్యులకి. గురువు గారు శరీరంలో ఉంటే అనుమానం రాగానే నోరు విప్పి చెప్పేస్తారు, ఉపదేశం చేస్తారు. కానీ ఆ గురువే శరీరంలో లేకపోతే మీరు సేవించుకోవడానికి మూర్తి లేదు. అందుకని గురువు శరీరంతో ఉండడం గురువుకి కాదు ప్రయోజనం, గురువు శరీరంతో ఉండడం శిష్యులకి ప్రయోజనం. అందుకని గురువు ఉండగా శిష్యులు సేవించుకుని ధన్యులు కావాలి. మళ్ళీ అటువంటి మూర్తి వస్తారో రారో. అందుకే ఎందరో రావచ్చు, ఎందరో వెళ్ళిపోవచ్చు, గురుస్వరూపం మాత్రం రాదు. అదిగో అటువంటి స్వరూపాలలో అత్యద్భుతమైనటువంటి స్వరూపం దక్షిణామూర్తి స్వరూపం. ఆ దక్షిణామూర్తి స్వరూపాన్ని శంకర భగవత్పాదాచార్యులు స్తోత్రం చేశారు. శంకరులు సాధారణంగా ఏ ఒక్క విషయాన్ని కూడా అనేక మార్లు చదివినట్టుగా ఎక్కడ వ్రాయలేదు. వారు ఏకసంతాగ్రాహి. ఒక్కసారి ఇలా చూస్తే వారికి తెలిసిపోతుంది వారు ఎంత శక్తివంతులంటే. వారి దగ్గర పద్మపాదాచార్యులని శిష్యులు ఉండేవారు. ఒకసారి పద్మపాదాచార్యుల వారు తీర్థయాత్ర పెడతానని అడిగారు. అడిగితే శంకరులు అన్నారు, గురువు దగ్గర ఉంటే అన్ని తీర్థయాత్రలలోనూ ఉన్నట్టే, అందుకని నా మాట విను, నువ్వు తీర్థయాత్రకి వెళ్ళకన్నారు. అంటే పద్మపాదాచార్యుల వారు అన్నారు, లేదండి నాకు యాత్ర చెయ్యాలని కోరిక పుట్టింది, అందుకని వెళ్ళాలనుకుంటున్నానన్నారు. అంతకు మించి గురువులు నిగ్రహించారు. అందుకని ఆయన అన్నారు, సరే నాయన నీకంత బలీయమైన కోరిక పుడితే వెళ్ళిరా అన్నారు. పద్మపాదాచార్యుల వారు వార్తికను రాశారు శంకరుల యొక్క సూత్రాలకి. ఆ వార్తికాలు పట్టుకుని దక్షిణ భారతదేశానికి రామేశ్వరం వెడుతూ మధ్యలో వాళ్ళ మేనమామ గారింటికి వెళ్ళారు. ఆయన అద్వైత సిద్ధాంతానికి వ్యతిరేకం. ఆయన ఈ వ్యాఖ్యానాలన్నీ విన్నాడు. ఇవి కానీ పొద్దున్న వ్యాప్తి చెందితే మా సిద్ధాంతానికి ఇబ్బంది వస్తుందని ఆయనతో అన్నాడు, నువ్వు రామేశ్వరం వెడుతున్నావు కదా, అది చాలా గహనమైన ప్రయాణం, అందుకు నువ్వు అక్కడికి వెళ్ళినప్పుడు ఏమైనా ఇబ్బంది ఏర్పడి ఈ వార్తికాలు పోతే మళ్ళీ ఎక్కడి నుంచి వస్తాయి, ఇంత కష్టపడి రాశావు, మా ఇంట్లో పెట్టి వెళ్ళు, భద్రంగా ఉంచుతానన్నాడు. ఆ ఇంట్లో పెట్టుకున్నాడు. పాపం పద్మపాదాచార్యుల వారు వెళ్ళిపోయారు. ఆయనకి దంగి ఇదే పట్టుకుంది. ఈ వార్తికాలు చదివి పొద్దున్న వ్యాఖ్యానాలు చేయడం మొదలు పెడితే మన సిద్ధాంతాలు నిలబడవు, అందుకని ఈ వార్తికాలు బయటికి వెళ్ళకూడదు, ఏం చేసి వీటిని నాశనం చేసేయాలని ఆలోచించాడు. అదొక్కటి పోయాయంటే నమ్మడు పద్మపాదాచార్యుల వారు. అందుకని వాటిని ఇంట్లో పెట్టి తన ఇల్లు కాల్చేసుకున్నాడు. కాల్చేసుకుని పద్మపాదాచార్యుల వారు తిరిగి వచ్చిన తరువాత కౌగిలించుకుని, అయ్యో మేనల్లుడా ఎంత పొరపాటు జరిగిందిరా, ఇల్లు కాలిపోయింది, అందులో వార్తికాలు కాలిపోయింది. పద్మపాదులు అన్నారు, దానికి ఎందుకంత బెంగ పెట్టుకున్నావు? బెంగ పెట్టుకోకు, నేను ఇక్కడే కూర్చుని వార్తికాలు మళ్ళీ రాసేస్తానన్నా. కానీ మళ్ళీ శంకరులు చెప్పిన సూత్రాలు ఒక్కొక్కటి గుర్తు తెచ్చుకోవడం, మళ్ళీ వ్యాఖ్యానం రాసేస్తున్నాడు. మేనమామ గారు అడిగిపోయాడు, ఇప్పుడు మళ్ళీ రాసేస్తున్నాడు రాని. ఆ భిక్ష పెట్టేటప్పుడు అందులో బుద్ధికి మాంజ్యం వచ్చేటటువంటి పదార్థాన్ని కలిపి పెట్టేశారు. ఆ పెట్టేయడంలో అసలు ఏమి జ్ఞాపకానికి వచ్చేవు కావాయి. అప్పుడు జ్ఞాపకానికి వచ్చింది, గురువులు నువ్వు ఎక్కడికి వెళ్ళకన్నారు, నేను స్వతంత్రించి బయలుదేరాను. ఎక్కడున్నారు శంకరులు అని అడిగాడు. అడిగితే అప్పటికి శంకరులు కేరళ రాష్ట్రం దాటి కర్ణాటకలో ప్రవేశిస్తున్నారు, అక్కడ ఉన్నారన్నారు. పరుగున వెళ్ళి శంకరాచార్యుల వారు ఒక ఆలయంలో ఉన్నారు. అప్పుడు వెళ్ళి శంకరాచార్యుల వారి పాదాల మీద పడిపోయారు. పడిపోగానే కన్నుల వెంట నీరు కాళ్ళను కట్టి ఏడిచారు. ఏమైందని అడిగారు. మహానుభావ, నేను వ్రాసిన వార్తికాలు మా మేనమామ తగలబెట్టేశాడు, నేను మళ్ళీ రాస్తున్నానని నా బుద్ధికి మాంజ్యం వచ్చే పదార్థం పెట్టేశాడు, నాకేమీ స్ఫురణలో లేదు అన్నారు. శంకరులు అన్నారు, దీనికంత బెంగ పెట్టుకుంటావు, ఆనాడు నువ్వు దీనికి ఒక్కసారి ముందు మాట వ్రాదురు కానీ చూడండి అని నాకు ఇచ్చావు కదా, ఆ వార్తికి ఇలా తిప్పాను, ఇప్పుడు నేను చెప్తాను రాసుకో అని మళ్ళీ చెప్పేశాడు. ఉన్నది ఉన్నట్టు విశ్వనాథ సత్యనారాయణ గారు చెప్పేవారు ఇలాగా. విశ్వనాథ సత్యనారాయణ గారు పడక కుర్చీలో కూర్చుని, విశ్వనాథ పావని శాస్త్రి గారని వాళ్ళ అబ్బాయి, విశ్వనాథ సత్యనారాయణ గారు అంటే హడల్ కొడుకులకి, కింద కూర్చుని ఆయన చెప్తుంటే రామాయణ కల్పవృక్షం రాస్తున్నారు. రాస్తుంటే ఖచ్చితంగా 32వ పేజీ నుంచి 72వ పేజీ వరకు ఎక్కడ పారేశారు ఆ పిల్లలు. పారేసిన తర్వాత విశ్వనాథ సత్యనారాయణ గారు అంటే భయం, భయపడిపోయి ఆఖరికి చెప్పారు, ప్రింట్కి ఇచ్చే ముందు 40 పేజీలు ఎక్కడో మిస్ అయిపోయాయి అన్నారు. ఎందుకు దాని గురించి బెంగ పెట్టుకుంటావు, మళ్ళీ రా అని పడక కుర్చీలో పడుకుని మళ్ళీ చెప్పారు. చెప్తే దాన్ని మళ్ళీ రాశారు. రాసిన తర్వాత 40 పేజీలు మళ్ళీ దొరికాయి. ఎక్కడ దొరికితే ఒరే దొరికాయిరా అని చెప్పి అందులోవి ఇందులోవి చూశారు, ఒక అక్షరం మారలేదు, మళ్ళీ చెప్పేశారు. అది అప్పలాచార్య స్వామివారి ఇంటికి విశ్వనాథ సత్యనారాయణ గారు వచ్చారు. వృద్ధుట్ నుంచి మధ్యాహ్నం వరకు గాయత్రీమంతం చేసేవారు. విశ్వనాథ సత్యనారాయణ గారింటికి సాయంకాలం పూట్లు ఎవరైనా వెళ్లి గేటు తీస్తుంటే వాడికి మెళ్ళో యజ్ఞోపవీతం ఉన్నవాడైతే, ఏమిరా సాయంకాలం వేళ ఇలా తిరుగుతావు, సంధ్యావందనం చేశావా అని దెబ్బలాడేవారు. వెళ్ళు, ఒకవేళ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి అక్కడ కూర్చుని ఉంటే వెళ్ళు, అదే వెళ్ళి సంధ్యావందనం చేయి, సంధ్యావందనం చేశారా అప్పుడు మాట్లాడతాననేవారు.
అంత నిష్ఠాగరిష్ఠులు. అందుకే మహానుభావుడు రామాయణ కల్పవృక్షం రాసి జ్ఞానపీఠ అవార్డు గ్రహీత. అందుచేత అదిగో గురువుల యొక్క వైభవం అంటే అలా ఉంటుంది. అటువంటి శంకరులు తన జీవిత కాలంలో దగ్గరగా 14 మార్లు 18 మార్లు తిరిగారంటారు. సూత సంహిత, స్కాంద పురాణాంతర్గతం సూత సంహిత. ఆ సూత సంహితలో దక్షిణామూర్తి యొక్క వైభవాన్ని వర్ణించారు. అది శంకరులు అన్ని మాటలు చదివి బ్రహ్మసూత్రాలకి భాష్యం రాసిన తర్వాత అప్పుడు దక్షిణామూర్తి స్తోత్రం రాశారంటారు. ఆ దక్షిణామూర్తి స్తోత్రం అత్యద్భుతమైన స్తోత్రం. అది పూర్తి వేదాంతం. అయితే దాంట్లో ఒక గొప్ప రహస్యం ఏమిటంటే, గురుగ్రహం యొక్క అనుగ్రహం లోపిస్తే జాతకంలో చాలా ఇబ్బందులు వస్తాయి. ఇది గురువుల్ని స్తోత్రం చేసింది దక్షిణామూర్తి స్తోత్రం. అందుకని దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదివినా, దక్షిణామూర్తి దేవాలయానికి వెళ్ళినా గురువుల యొక్క కటాక్షం కలుగుతుంది. తమిళనాడు అంతా దక్షిణామూర్తి దేవాలయాలు, సుబ్రహ్మణ్య దేవాలయాలు ఉంటాయి. సుబ్రహ్మణ్యుణ్ణి ఆరాధించి కుజగ్రహం తాలూకా ఇబ్బందుల నుంచి తప్పుకుంటారు. దక్షిణామూర్తి దేవాలయానికి వెళ్ళి గురుగ్రహం యొక్క అనుగ్రహాన్ని సంపాదించుకుంటారు తమిళులు. అందుకే మనకి ప్రాంతీయ పార్టీ పాలించిన అన్ని ఇండస్ట్రీస్ అక్కడే ఉంటాయి. అంత ఐశ్వర్యం. ఈ మాటలు నా సొంతంగా చెప్పట్లేదు, నాకు పేరు చెప్పడం ఇష్టం లేదు. కానీ ఒక మహానుభావుడు తన వ్యాఖ్యానంలో ఉపాసనకి సంబంధించిన రహస్యాలు రాస్తూ అందులో ఈ మాట రాశారు. తమిళులు విశేషమైన అభివృద్ధి చెందిన వెనకాతల ఉన్న రహస్యం ఇది. అందుచేత దక్షిణామూర్తి స్తోత్రానికి ఉన్నటువంటి వైభవం అటువంటిది. ఆ దక్షిణామూర్తి అన్న పేరు కూడా చాలా చిత్రంగా ఉంటుంది. ఆ దక్షిణామూర్తి స్తోత్రం చేస్తూ దానికి ప్రార్థనా శ్లోకాలు చెప్పారు. అందులో శంకరులు అంటారు, మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వర్షిష్టాంతే వసదృశిగణైరామృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానంద రూపం స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తి నీడే. మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం. ఆయన మౌన వ్యాఖ్య చేశారట. ఇది పరస్పర విరుద్ధమైనటువంటి మాట. వ్యాఖ్యానం చేస్తున్నారంటే ఏమండి కోటేశ్వరరావు గారు వచ్చి వ్యాఖ్యానం చెప్తారట అన్నారు అనుకోండి, నేను వచ్చి నిశ్శబ్దంగా కూర్చుని ఓ నమస్కారం చేసి లేచి వెళ్ళిపోయాను అనుకోండి. వీడు అసాధ్యం కోలా ఏమిటి అలా కూర్చుని లేచి వెళ్ళిపోయాడు ఏమిటారు వీడు, ఇదేం వ్యాఖ్య అంటే ఇది మౌన వ్యాఖ్య అన్నాను అనుకోండి, నేను ఎవరికి అర్థం అవుతుంది. కానీ అందులో చాలా రహస్యం పెట్టేశారు. మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం. దీన్ని ప్రకటించారట మౌన వ్యాఖ్య ద్వారా. నోటితో చెప్పడం మాని ముద్ర బట్టి చెప్పారు అని దాని అర్థం. అంటే అన్ని నోటితో చెప్పక్కర్లేదు, ఒకటి ముద్ర పట్టారు, ముద్ర బట్టి చెప్పేశారు. ఆ చెప్పేటప్పుడు ఎవరున్నారు? చిత్రం బటతరోర్మూలే వృద్ధా శిష్యా గురుర్యువా గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు ఛిన్న సంశయా. ఇది ఒక విచిత్రమైనటువంటి లక్షణం. చిత్రం వటతరోర్మూలే, ఒక బ్రహ్మాండమైనటువంటి వటవృక్షం కింద దక్షిణామూర్తి కూర్చున్నారు. దక్షిణామూర్తికి అభిముఖంగా కూర్చున్న వాళ్ళు ఎవరు? వయస్సులో అపారమైనటువంటి వృద్ధులైన సనక సనందల వంటి ఆ సనత్కుమారుడు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా ఆయన చుట్టూ కూర్చున్నారు. చిత్రం వటతరోర్మూలే వృద్ధా శిష్యా గురుర్యువా. గురువు గారు అందరికన్నా యువకుడు గురువు గారు. గురువు గారు కూర్చుని దక్షిణామూర్తి స్తోత్రం చెప్తున్నారు. వింటున్న శిష్యులందరూ వృద్ధులు. గురోస్తు మౌనం వ్యాఖ్యానం. గురువు గారు మౌనంగా వ్యాఖ్యానం చేశారు, నోరు విప్పి చెప్పలేదు. శిష్యాస్తు ఛిన్న సంశయా. శిష్యుల యొక్క అనుమానాలన్నీ తీరిపోయాయి. ఇంతకుముందు ఎందరు గురువుల దగ్గరకో వెడితే నోరు విప్పి చెప్పారు, ఎవరికి తీరలేదు, అనుమానాలు తిరిగిపోయి. దక్షిణామూర్తి దగ్గరికి వచ్చారు, నోరు విప్పి చెప్పకుండా మొదలుపెట్టారు. ఆయన వాళ్ళ సంశయాలు తీరిపోయి అమ్మయ్య బ్రహ్మం అంటే ఏమిటో మాకు ఇప్పుడు అర్థమైందని వాళ్ళు సంతోషంగా వెళ్ళిపోయారట. ఇలాంటి దక్షిణామూర్తిని ఆరాధన చేస్తే గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః అన్నారు శంకరాచార్యులు వారు. గురవే సర్వలోకానాం, సమస్త లోకములకు కూడా ఈ దక్షిణామూర్తి గురువు. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం. భవరోగానికి భిషక్ అంటే ఆయన వైద్యుడు. నిధయే సర్వ విద్యానాం, అన్ని విద్యలకు ఆయన నిధి. దక్షిణామూర్తయే నమః. అటువంటి వారికి నమస్కరిస్తున్నాను. గురవే సర్వలోకానాం, అన్ని లోకములలో ఉండేటటువంటి వారికి దక్షిణామూర్తి గురువు. భిషజే భవరోగిణాం. పరమశివుడికున్నటువంటి చాలా చిత్రమైనటువంటి పేర్లలో భవ అని ఒక పేరు. ఆయనకి పరమశివుడికి పూజ చేసేటప్పుడు ఓం నిధనపతయే నమః, ఓం నిధనపతాంతికాయ నమః, ఓం ఊర్ధ్వాయ నమః, ఓం ఊర్ధ్వలింగాయ నమః అంటూ ఓం భవాయ నమః, ఓం భవలింగాయ నమః అంటారు. అమ్మవారికి వెంటనే పక్కన మాట చెప్తారు,
ఓం భవస్య దేవస్య పత్ని నమః అంటారు. ఏమిటి నామం? దీని లింగ పురాణం వ్యాఖ్యానం చేసింది. లింగ పురాణంలో ఈ భవ అన్న నామం గురించి చెప్తూ ఒక అందమైన వ్యాఖ్యానం చెప్పారు. జగత శైలాత్మిక భవ ఇత్యుచ్యతే మూర్తిర్భవస్య పరమాత్మన అన్నారు. పరమశివుడు నీటి రూపంలో ఉంటాడు. ప్రాణాలు నిలబడేటటువంటిది ఆహారానికి నిలబడవు, నీటికి నిలబడతాయి. పంట పండకపోతే ఉపద్రవం తక్కువ ఉంటుంది, కానీ నీరు లేదనుకోండి మొదటి ఉపద్రవం ఎక్కడొస్తుందంటే అసలు సంధ్యావందనం. సంధ్యావందనమే పోయింది అంటే ఇప్పుడు అర్ఘ్యం ఇవ్వడానికి కూడా నీళ్లు లేవన్నమాట. నీళ్లు లేవనుకోండి ప్రపంచంలో తల్లి తండ్రి కొడుకు అని కూడా చూడరు, దాహంతో ఒకరినొకరు పొడి చేసుకుంటారు. అందుకని నీరు అంత ప్రధానం. ఆ నీరు శివస్వరూపం. అందుకని లింగ పురాణం భవ ఇత్యుచ్యతే మూర్తిర్భవస్య పరమాత్మన అంది. జగత శైలాత్మిక, జగత్తుని నిలబెడుతున్నాడు ఆయన. ఆ నీటికి రుచి రూపంలో, నీటికి ప్రవాహ రూపంలో అమ్మవారు ఉంటుంది. వాళ్ళిద్దరు ఎప్పుడు కలిసే ఉంటారు. అందుకని భవస్య పత్ని నమః అంటారు పక్కనే. ఆ భవుణ్ణి ఇక్కడికి వచ్చేటప్పటికీ ఉరవే సర్వలోకానాం నిధయే సర్వ విద్యానాం భిషజే భవరోగిణాం. ఆయన వైద్యుట్టు దేనికి? భవరోగానికి. భవరోగం అంటే ఏంటి? భవరోగం అంటే పుట్టడం చావడం, పుట్టడం చావడం, పుట్టడం చావడం అంతే. సంసారమే భవరోగం. సంసారం దేనికి లేదు? ప్రపంచంలో అన్ని జీవులకి సంసారం ఉంది. ఆ సంసారం అనేటటువంటి వ్యాధిని తీసివేయడానికి గురువు వైద్యుడు దక్షిణామూర్తి. ఇంత గొప్ప దక్షిణామూర్తి స్తోత్రాన్ని అందిస్తూ ఆ మాట అనడం ఏమిటి? ఆయన యువకుట్ట, కూర్చున్నటువంటి శిష్యులందరూ వృద్ధులుట. ఈ మాట చెప్పడం ఎందుకండి శంకరాచార్యులు గారు అంటే, వృద్ధులు అండంలో మీరు ఒక విషయాన్ని గమనించాలి. వృద్ధాప్యం దేనికి వస్తుంది? శరీరానికి వస్తుంది. శరీరముతో తాదాత్మ్యత చెందినటువంటి వాడు శరీరముతో తాదాత్మ్యత చెందని వాడి దగ్గర వింటున్నాడు. శరీరముతో తాదాత్మ్యత చెందని వాడు కాబట్టి ఆయన ఎప్పుడు యువకుడుగానే ఉంటాడు పరమశివుడు. శరీరముతో తాదాత్మ్యత చెందిన వారికి బాల్యము, యవ్వనము, కౌమారము, వార్ధక్యము ఇన్నుంటాయి. అందుకని అజ్ఞానం అంటే శరీరంతో తాదాత్మ్యం. శరీర తాదాత్మ్యత కలిగినటువంటి అజ్ఞానము వలన బ్రహ్మములు సక్రమముగా తెలుసుకోలేకపోయినటువంటి శిష్యులు ఎదురుగుండా కూర్చుని ఉండగా, శరీరముతో తాదాత్మ్యములు చెందక కేవలము బ్రహ్మజ్ఞానమును పొంది తాను ఆత్మస్వరూపిగా నిలబడినటువంటి పరమేశ్వరుడి దగ్గర జ్ఞానమును పొందడానికి వృద్ధులైనటువంటి శిష్యులు చుట్టూ పరివేష్టించి ఉన్నారు. అటువంటి వారికి బ్రహ్మం అంటే ఏమిటో చెప్పడానికి నోరు విప్పి ఎందుకు చెప్పలేదు? నోరు విప్పి చెబితే అది కుదరదు. ఎందుచేత? యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా. ఎక్కడ వాక్కు మనస్సు ఇంకా మేము చెప్పలేమని వెనక్కి తిరిగిపోతాయో అక్కడ బ్రహ్మమున్నది. ఏమిటి కారణం అంటే, ఇప్పుడు నేను విశ్వందర్పణ దృశ్యమాననగరీ తుల్యం విజాంతర్గతం పశ్యన్నాత్మని మాయయా బహిరివోద్భూతం యథా నిద్రయా యస్సాక్షాత్ కురుతే ప్రబోధ సమయే స్వాత్మానమేవాద్వయం తస్మై శ్రీ గురుమూర్తయే నవగిదం శ్రీ దక్షిణామూర్తయే అని మొదలెట్టాను అనుకోండి, అదొకటే 2 గంటలు పడుతుంది. అందుకని ఇవాళంతా కుదరదు కాబట్టి ఒక విహంగ వీక్షణం కింద దక్షిణామూర్తి స్తోత్రాన్ని స్పృశిస్తాను. ఎందుకంటే ఇలాంటి రోజున దక్షిణామూర్తి స్తోత్రాన్ని వినడం జన్మ జన్మాంతర సుకృతం. అందుచేత శంకరులు అంటారు, ఈ స్తోత్రంలో ఇలా పట్టారంతే శంకరులు. అందుకని దీన్ని చిన్ముద్ర అంటారు. ఇలా ముద్ర పట్టారు. ఎదురుగుండా కూర్చున్న వాళ్ళందరికీ అజ్ఞానం పోయింది. ఏమిటి ముద్ర అంటే, నోరు విప్పి చెప్తే అర్థం అవుతుందా? ఇలా ముద్ర పట్టుకుంటే అర్థం అవుతుందా? అర్థం అయింది కూర్చున్న వాళ్ళకి. ఏమిటి ముద్ర అంటే, ఇందులో రహస్యం మీకు తేలిక భాషలో చెప్పాలంటే, నన్ను మీరు వచ్చి అయ్యా మీరు ఎవరండి అని అడిగారు అనుకోండి, నేను కోటేశ్వరరావునండి అంటాను. ఒక్క విషయం చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఈ కోటేశ్వరరావు అనబడేటటువంటి నామం ఎప్పుడు వచ్చింది నాకు? ఈ పేరు ఎప్పుడు వచ్చింది? ఈ రూపం ఒకటి వచ్చాక వచ్చింది. మా అమ్మ కడుపులోంచి నేను పిల్లాన్ని వస్తే అప్పుడు కూడా నాకు వెంటనే రూపం లేదు, నామం లేదు. బయటికి రాగానే మా నాన్నగారు అమ్మగారు తర్జన భర్జనలు పడి వీడికి ఏం పేరు పెడదామని ఆలోచించి ఏదో మొత్తం మీద సంకలనం చేసి వీడికి ఇంత పేరు పెడదామని ఓ పేరు పెట్టారు. ఆ పేరుతో ఈ శరీరం తాదాత్మ్యత పొంది